కొబ్బరన్నం అదే అండి, కోకోనట్ రైస్ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా. ముందుగా బాణలు పెట్టి అందులోకి ఆయిల్ వేసి స్టవ్ వెలిగించాను. ఉద్దిపప్పు, శనగపప్పు ఒక అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. జీడిపప్పు, పల్లీలు, అలాగే కరివేపాకు, కొబ్బరి తురుమండి ఒక చిప్ప కొబ్బరి తురిమి పక్కన పెట్టుకున్నాను. కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఒక 4, ఉప్పు కలిపి మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాను. అంతే అండి. ఇప్పుడు పోపు దినుసులు అందులోకి వేసుకుందాము. నేను 1 గ్లాసు అన్నానికి తగ్గట్లుగా వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసేసాను. ఎండుమిరపకాయలు కూడా కొంచెం కట్ చేసి వేస్తున్నాను. అలాగే శనగపప్పు, ఉద్దిపప్పు నానబెట్టుకున్నాను కదా, దాన్ని కూడా అందులోకి యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పల్లీలు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు బియ్యము, అన్నం తీసుకొని అందులోకి నేను పచ్చి కొబ్బరి ఒక టెంకాయ మొత్తం తురిమి పాలు పట్టి 1 గ్లాసు పాలు, 1 గ్లాసు వాటర్ పోసుకొని అన్నం చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పల్లీలు, జీడిపప్పు యాడ్ చేసుకుందాము. కొబ్బరి పాలతో అన్నం చేస్తే కొబ్బరి రైస్ అంటే కోకోనట్ రైస్కి చాలా టేస్ట్ వస్తుంది. మామూలుగా కూడా మనం రైస్ చేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసేసాను. అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉప్పు పేస్ట్ కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం కొబ్బరి కూడా మిక్సీలో వేసాను. ఇప్పుడు తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, అది కూడా యాడ్ చేసేస్తున్నాను. చెప్పాను కదండి నేను అన్నము కొబ్బరి పాలతో చేసి పక్కన పెట్టుకున్నానని. ఆ అన్నాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాము. కొబ్బరి పాలు అవైలబిలిటీలో లేకుంటే నార్మల్గా కూడా అన్నం చేసుకోవచ్చు, కానీ కొబ్బరి పాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, అయిపోయింది. నీట్గా కలుపుకొని ఉప్పు ఒకసారి సరిచూసుకోవాలి. నైవేద్యాలకైతే మనము సుమారుగా వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ చేయకూడదు కాబట్టి. చూసారా, కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఆరగించేద్దాము. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.